ఓటీఎన్ టీవీకి స్వాగతం. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేసే కంటే అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో పోలీసు అధికారులు సిబ్బంది డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరాలను అరికట్టి ప్రజలందరినీ సైబర్ సిటిజన్స్గా తయారు చేయాలనే లక్ష్యంతో బృహత్తర ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనిలో భాగంగా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కమిషనరేటు పరిధిలోని అన్ని బ్యాంకుల అధికారులతో కోఆర్డినేటర్ మీటింగ్ నిర్వహించి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో అధికారులుగా నటిస్తూ నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేసి వారి మాదక ద్రవ్యాలు, మనీ లాండరింగ్ కేసుల్లో వారి ప్రమేయం ఉన్నట్లు నమ్మించి అమాయకులను మోసం చేస్తున్నారు. అపరాధ రుసుము చెల్లించమని బెదిరించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారని మోసపోతున్న అమాయకులు బ్యాంకుకు వచ్చి వారి సేవింగ్స్ అకౌంట్ నుండి ఇతర రాష్ట్రాలకు కరెంటు అకౌంట్కు కన్ఫర్మ్ చేయాలని బ్యాంక్ అధికారులను అడిగినప్పుడు అటువంటి సందర్భాల్లో బ్యాంక్ వారు, పోలీసు వారు ఇచ్చిన ప్రశ్నావళి వారికి వివరించి తదుపరి పూర్తి వివరాలను సేకరించి పోలీసు వారికి తెలియజేసినప్పుడు ఇటువంటి నేరాలు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో బ్యాంకర్స్ సహకారం అవసరమని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు బ్యాంక్ అధికారులు సత్వరమే స్పందించి ఒక నేరం జరగకుండా చేసిన విజయవాడ కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ఏ రమ్యకృష్ణని, బ్యాంక్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సైబర్ నేరాలు జరగకుండా ఉండాలంటే బ్యాంక్ అధికారుల సహకారం ఎంతో అవసరమని, ఈ విధంగా ప్రతి బ్యాంక్ అధికారి తన బ్యాంకు కంగారుగా వచ్చిన వ్యక్తులు తమ ఖాతాల నుండి వేరొకరి కరెంటు ఖాతాలకు అధిక మొత్తంలో డబ్బులు పంపిస్తున్న సమయంలో పోలీసు వారు ఇచ్చిన ప్రశ్నావళిని చదివి వినిపించడం ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చని, ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు అందరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో మరెవరు ఇలా మోసపోకుండా బ్యాంక్ అధికారులు అందరిపైన తెలిపిన విధంగా పోలీసు వారితో సమన్వయంగా ఉంటూ ఇటువంటి సైబర్ నేరాలు జరగకుండా పాటుపడాలని కోరారు.